ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. డాడ్, అసలు నీ గొడవ ఏంటో చెప్పు డాడ్. ఈరోజు వారాహి బర్త్డే అని తెలుసు కూడా నువ్వు పబ్కే వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? అవును. రే, అసలు నీకేమైందిరా? ప్రేమించానన్నావు, మీ అమ్మని ప్రేమించినంతగా ప్రేమించానన్నావు. మీ అమ్మ మీద నీకున్న ప్రేమ ఇంతేనా? డాడ్, ఏ మీ అమ్మ మీద నీ కోపం వస్తే ఇలాగే చేస్తావా? డాడ్ నువ్వేం మాట్లాడుతున్నావు? రే, నా నోరు మూయించడం కాదురా, ముందు ఆ అమ్మాయి ఫీలింగ్స్ని అర్థం చేసుకో. ఏంటి ఇప్పుడు నా ఫీలింగ్స్ని తనేమైనా అర్థం చేసుకుందా? అరే, అమ్మ ఎప్పుడైనా నన్ను బాధ పెట్టిందా డాడ్? రే, అమ్మాయిరా తను, అంత తేలిగ్గా బయటపడదురా. డాడీ, నేను మగాడిని. మొండితనం అనేది నాలోనూ ఉంటుంది. పాపం వెళ్ళకపోతే ఫీల్ అవుతుందిరా. ఫీల్ అయ్యాను కాబట్టే వెళ్ళట్లేదు. రే, ప్రేమించింది నువ్వు, ఆ అమ్మాయికి నీ మనసు తెలియదు కాబట్టే రేఖని చేసుకోమని చెప్పింది. ఒకవేళ తెలుసుంటే చెంప పగలగొట్టేది. నువ్వు ఇలా ఆలోచిస్తావని తను ఊహించున్నదిరా. నీ విషెస్ కోసం తను ఎదురు చూస్తూ ఉంటుందిరా. డాడ్, అంత లేదు డాడ్. రేఖను పెళ్లి చేసుకోమని చెప్పిన మనిషి నా విషెస్ కోసం ఎదురు చూస్తుందంటే నమ్మేంత పిచ్చివాడిని కాదు. రే, తను చెప్పిన మాట రెండు కుటుంబాలను కలపడానికే గాని నీ మనసును విరిచేయడానికి కాదురా. అందులో తన స్వార్థమేం లేదు. తన చెల్లెల జీవితం కోసం అలా చెప్పడం స్వార్థం కాదా? వారాహి నిజంగానే స్వార్థపరురాలే అయితే నీతో రేఖం చేసుకోవద్దని చెప్పేదిరా. నువ్వు గనక నిజంగా రేఖం చేసుకుంటే తన కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క సపోర్టు తన శత్రువు కుటుంబంతో కలిసిపోయేది. అది తనకి ఉద్యోగపరంగా కూడా నష్టమే. కానీ వారాహి అలా ఆలోచించలేదు. తన మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. డాడ్, తను ఎలా ఆలోచించినా నా ప్రేమని అర్థం చేసుకోలేనప్పుడు నా అంతటా నేను తన చుట్టూ తిరిగి నా మనసుని నేనెందుకు పాడు చేసుకోవాలి డాడ్? ఒరే, నీకింత చెప్పినా నువ్వు ఒప్పుకోకపోతే ఇక నేను చెప్పేదే ఉంటుంది చెప్పు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మనసు నీది, ప్రేమ నీది. నీ మనసు నీ మాట వినకపోతే ఈ రోజుని కోల్పోతావు. ఏ మనిషైనా కోల్పోయిన రోజుని తిరిగి తెచ్చుకోలేడు. అలాంటి మరో రోజును మాత్రమే తిరిగి పొందగలడు. అది కూడా 365 రోజుల తర్వాత. ఈలోపు జీవితం నిన్ను ఎటువైపైనా తీసుకెళ్లొచ్చు. రే, ఓ మనిషి ప్రేమను పొందాలంటే దానికున్న ఒకే ఒక్క దారి ప్రేమేరా. ద్వేషంతోనూ కోపంతోనూ ప్రేమని గెలుచుకోలేవురా. అంతేరా నేను చెప్పగలిగేది. సునైనా, చెప్పాను కదా మనం హాసిని దగ్గరికి వెళ్దామని. ఎందుకు ఇంకా హాసిని రాలేదని బాధపడుతున్నావు? నీకేం తెలిసే దాని బాధ? హాసిని దాంతో పాటు పుట్టిన పిల్ల కాబట్టి కవల పిల్లలకి ఒకరి మీద ఒకరికి ఆ ఆపేక్ష ఉంటుంది.
అందరికంటే ఎక్కువ ఉంటుంది. నాకే హాసిని లేదని బాధేస్తుంది. ఇంకా కడుపులో 9 నెలలు కలిసి పెరిగిన దానికి బాధ ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. అమ్మమ్మా, నాకు అర్థమైంది. అందుకే కదా ఇప్పుడు మేమంతా అరుంధతి గారింటికి వెళ్తాం. మేము హాసినికి కేక్ తినిపించి వస్తాం. ఏం సునేనా, సరేనా? కళ్యాణి, ఒక బాక్స్ తీసుకుందా, కేక్ పెట్టుకుందాం. అమ్మా, నువ్వెందుకు అలా ఉన్నావు? అమ్మకు కూడా హాసిని దగ్గరికి రావాలనుందేమో అక్క. మీరక్కడికి వెళ్ళకూడదనుంది. అదేంటమ్మా? ప్రేమున్న చోట కలుసుకోవడానికి కారణం కల్పించుకుంటారు. ద్వేషం ఉన్న చోట గొడవ పడ్డానికి అవకాశం సృష్టించుకుంటారు. హాసిని గురించేనా నువ్వు చెప్తుంది? అరుంధతి గురించి. గాయం వల్ల పుట్టిన బాధ కంటే ఆ గాయం మిగిల్చిన మచ్చే ఎక్కువ బాధ పెడుతుంది. మాటి మాటికి ఆ గాయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు కేక్ తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళని బాధల్లో ఉంచి మనం మాత్రం సంతోషంగా పుట్టినరోజులు పండగలు జరుపుకుంటున్నామని అరుంధతి వాళ్ళు అనుకుంటారు. అసలే వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంది. అమ్మా, నేను వెళ్ళేది అరుంధతి గారిని బాధ పెట్టడానికి కాదు, మన సంతోషాన్ని పంచుకోటానికి. పర్వాలేదమ్మా, అందరికీ ఖచ్చితంగా సంతోషాన్ని పంచొస్తాం, సరేనా? అది కాదమ్మా. ప్లీజ్ అమ్మా, నా పుట్టినరోజు. అందరూ కాదు, కనీసం నా చెల్లి కూడా సంతోషంగా లేకపోతే ఇంకీ పుట్టినరోజు చేసుకోవటం ఎందుకమ్మా? ప్లీజ్ అమ్మా, హాసిని దగ్గరికి వెళ్ళొస్తాం. సరే. సునేనా, పద. అక్క, నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి, హాసిని గురించి ఇంతసేపు బాధపడి ఇప్పుడు రానంటావేంటి? నా బాధ హాసిని గురించి కాదక్క, నువ్వు బాధపడకూడదు అని. మీరెవ్వరూ బాధపడకూడదు అని. మీరు వెళ్ళండి అక్క. సునేనా, దాన్ని సంతోషపెట్టడం కోసం తన అక్కలంతా ఎంత తాపత్రయపడుతున్నారో హాసిని అర్థం చేసుకుంటే బావుంటుంది పిన్ని. హాసిని చిన్నపిల్ల కదమ్మా, నిదానంగా అర్థం చేసుకుంటుందిలే. మీరు వెళ్ళండి. సరే, మేము వెళ్ళొస్తామమ్మా, పద. హాసిని, హాసిని, ఏ, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మళ్ళీ ఏం డ్రామా చేయాలనుకుంటున్నారు? డ్రామాలు చేయడం మాకు అలవాట్లేదు. ఈరోజు మా అక్క పుట్టినరోజు. మా హాసినికి కేక్ ఇవ్వడం కోసం వచ్చాం. ఏ, మీరు రావడం ఎందుకు? మీ చెల్లిని మీ ఇంటికి పిలిపించుకోవచ్చు కదా. తను రానంది, అందుకే మేమే వచ్చాము. వచ్చారుగా, ఇచ్చేసి వెళ్ళండి. అంటే కేక్ మీ అందరికి కూడా ఇద్దామని వచ్చాం. నీ బర్త్డే కేక్ మేము తినాలా? తింటామని ఎలా అనుకున్నావు? నువ్వు చేసిన పనికి
నిన్న అసలు మా ఇంటి గేట్ కూడా టచ్ చేయనివ్వకూడదు. రేఖా ప్లీజ్, నాకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడి నా మూడ్ని పాడు చేయకు. అరుంధతి గారు, మీరు కేక్ తీసుకోండి. మాకేం వద్దు, మీ చెల్లికి ఇచ్చుకోండి. వెళ్ళండి. ప్లీజ్, మీ మనసులో ఏ దురుద్దేశం లేదు అంటే ఈ కేక్ తీసుకోండి. కేక్ ఇచ్చేసి మంచిదాని అయిపోదాం అనుకుంటున్నావా? కేక్ తీసుకున్నంత మాత్రాన మన మనసు ఎలా మారిపోతుంది రేఖ? ఏంటిది? ఆశీర్వదించండి. వావ్, గ్రేట్! మంచిదాన్ని అనిపించుకోవడానికి ఎన్ని వేషాలు వెయ్యాలో అన్నీ వేస్తున్నావు. ఇప్పుడు అర్జెంటుగా మీ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మాకొచ్చే లాభం ఏమీ లేదని నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది రేఖ. పుట్టినరోజున పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం అనేది మా అమ్మ నేర్పించిన సంస్కారం. పక్క వాళ్ళ ప్రేమల్ని పాడు చేయడం కూడా మీ అమ్మ నేర్పించిందా? రేఖ, అనవసరంగా గొడవ పడొద్దు. కళ్యాణి, నా కూతుర్ని బెదిరించొద్దు. ఇంకొక నిమిషం కూడా ఇక్కడుండవు. హాసిని, ఆగు హాసిని. హాసిని, ఈరోజు నా పుట్టినరోజు. నువ్వు రాను అన్నావని నేనే వచ్చాను. నాకు విషయం చెప్పవా? వీళ్ళమ్మ నేర్పించిన సంస్కారం బాగా పనిచేస్తుందమ్మా. మీ చెల్లికే నీకు బర్త్డే విషెస్ చెప్పాలని లేనప్పుడు నువ్విచ్చిన కేకు మేవెందుకు తింటాం? అక్క, కేక్ తీసుకుని వెళ్దామా? నువ్వు చాలా ఆశగా హాసినికి కేక్ తినిపిద్దామని వచ్చావు, కానీ తనకి నచ్చినప్పుడు ఏం చేస్తాం? పైకి తీసుకెళ్ళిద్దాం. వారాహి, మీరు తీసుకెళ్ళిచ్చిన హాసిని కేక్ తిందాం, కానీ మీ చెల్లి చేత ఆ కేక్ నేను తినిపించగలను. ఏంటి, నువ్వు పెడితే హాసిని తింటుందా? నేను తినిపిస్తాను. నిజంగానా? మీరిక్కడే ఉండండి. నా కాఫీ నువ్వు తాగావా?
హాసిని, ఏంటి? ఇదిగో కేక్. నాకేం వద్దు. అరే, మీ అక్క ఎంతో ప్రేమతో నీకోసం కేక్ తీసుకొచ్చింది, వద్దంటే ఎలా? నేను తినను, నాకు ఇష్టం లేదు. అరే, అక్కడ మీ అక్క నువ్వు తింటావని ఎదురు చూస్తుంది. నేను తిన్నాను చెప్తున్నానా? ఆ, పోనీ ఓ పని చేద్దామా? ఏంటి? ఓ గేమ్ ఆడదామా? గేమ్ ఎందుకు? అదే, గేమ్లో నువ్వు ఓడిపోతే కేక్ తినాలి, నేను ఓడిపోతే సైలెంట్గా వెళ్ళిపోతాను. నేను ఆడను. ఏ, ఎందుకాడో? నాకు పందాలు కట్టే ఆటలంటే అస్సలు ఇష్టం ఉండదు. భయపడుతూ ఇష్టం లేదని చెప్పడం ఎందుకు? భయం అని చెప్పొచ్చు కదా. భయమా? దేనికి? నువ్వు ఓడిపోతావని భయం, కేక్ తినాల్సి వస్తుందేమోనని టెన్షన్. నేనేం టెన్షన్ పడట్లేదు. మరైతే గేమ్ ఆడు. నేను కష్టపడి పెరిగాను, నేను కుడితే దవడలు దన్నంటాయని డైలాగ్ చెప్పడం వరకేనా బిల్డప్? చేతల్లో అంతా బుస్సేనా? ఏమైంది? ఇది పౌరుషం అంటే. నువ్వు ఎప్పుడు నాకంటే నీకే ఎక్కువ బలం ఉందని చెప్తుంటావు కదా. ఆ బలం గురించి టెస్ట్ పెట్టుకుందాం. ఆర్మ్ రెజ్లింగ్ ఆడతాం. ఆర్మ్ రెజ్లింగా అంటే? హ్యాండ్ టు హ్యాండ్ పవర్ చూసుకోవడమే. ఓకే రా. దా, నాతో పట్టు. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. కమాన్, గెలు. తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై. గెలుస్తాను. సై చూద్దాం సై, కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం. సై సిద్ధం, సై 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 పంతం 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 నీదా నాదా హై. ఎస్, ఓడిపోయావుగా. కేక్ తిను. ఛీ! ఏమైంది? ఏం లేదు, నువ్వు కేక్ అంతా తిను. ఎస్ ఎస్ ఎస్, నీతో కేక్ తినిపించాను. అయితే ఏంటి? పందెంలో ఓడిపోతే తింటానన్నానుగా. అది మా అక్క వాళ్ళు తెచ్చిందైనా, రోడ్డున పోయేవాళ్ళు తెచ్చిందైనా, పందెంలో ఓడిపోయినందుకే ఇది తిన్నాను. నేను హ్యాపీగా ఫీల్ అయింది నువ్వు మీ అక్క వాళ్ళు తెచ్చిన కేకు తిన్నావని కాదు, మరి నేను ఎంగిల్ చేసిన కేకు నీతో తినిపించినందుకు. ఏంటి? నేను నీతో కేక్ తినిపించింది మీ అక్క వాళ్ళు బాధపడతారనే కన్సర్న్తో కాదు. ఇంతకు ముందు నువ్వు నాతో నీ ఎంగిలి కాఫీ తాగించావు కదా, అందుకే టిట్ ఫర్ టాట్లా ఇప్పుడు నీతో నేను ఎంగిల్ చేసిన కేక్ తినిపించాను. ఇంకో విషయం, అప్పుడు మనిద్దరం ఒకే కాఫీ తెలియక ఎంగిల్ చేసుకుని తాగాం, కానీ ఇప్పుడు నా ఎంగిలి మాత్రమే నీతో తినిపించాను.
ఏం చేస్తావు చేసుకోపా. ఛీ! రే లొట్టు బిడ్డ, మీ చెల్లెలు కేక్ తినేసింది. నిజంగానా? నిజంగానే తింది. నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఒరే లొట్టి, నీ సంగతి చెప్తా. ఎలా పద కళ్యాణి. చరణ్ గారికి నా మీద కోపం తగ్గలేదనుకుంటా. కనీసం విష్ కూడా చేయలేదు. వారాహి